నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్య. అమరావతి రాజధానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ప్రధాని నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత రెండోసారి శంకుస్థాపన చేసిన తర్వాత అమరావతి పనులకు ఇప్పటి నుంచే పూర్తి స్థాయిలో మొదలు పెడుతూ వచ్చింది ప్రభుత్వం. ఈ 11 నెలలు పూర్తయినటువంటి నేపథ్యంలో అమరావతికి సంబంధించి అమరావతి రాజధానికి సంబంధించి ఉన్నటువంటి అంశాలన్నీ కూడా చెక్ చేసుకుంటూ వచ్చింది. అయితే ఇదే నేపథ్యంలో అమరావతికి సంబంధించిన డెవలప్మెంట్ వర్క్స్ కోసం, అక్కడ ఉన్నటువంటి భూములకు సంబంధించిన అంశం కోసము రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్కడ ఉన్నటువంటి 4,000 ఎకరాలను అమ్మాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకొస్తుంది. రియల్ ఎస్టేట్కి సంబంధించి కావచ్చు, కార్పొరేటర్ సెక్టర్కి సంబంధించి కావచ్చు, 4,000 ఎకరాలను అమ్మేసి దాదాపు ఆ 4,000 ఎకరాల నుంచి 80,000 కోట్ల రూపాయల వరకు వస్తుంది. ఆ 80,000 కోట్ల రూపాయలతో అప్పులు కావచ్చు, లేదంటే అమరావతి అభివృద్ధికి సంబంధించి కావచ్చు నిర్ణయం తీసుకుంటాము, ఆ నిధుల్ని వాటికి వాడతామంటూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. అయితే ఇక్కడ ఒక ఎకరా భూమిని దాదాపు 20 కోట్లకు వాల్యూ వేస్తూ వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. మరి 20 కోట్లకు సంబంధించి అమరావతిలో అంత వాల్యూ ఉందా? ఆ 20 కోట్లకు సంబంధించి రియల్టర్లు ముందుకు వస్తారా 20 కోట్లు పెట్టి అక్కడ ఎకరం భూమిని కొనడానికి అనేది కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రశ్నగా మారుతుంది. ఎందుకంటే 5 నుంచి 10 కోట్ల మధ్య నడుస్తున్నటువంటి వ్యాపారాన్ని డబల్ చేసి రాష్ట్ర ప్రభుత్వం అమ్మితే దాంట్లో ఎంతవరకు రాష్ట్రానికి ఆదాయం వచ్చే పరిస్థితి ఉంటుందనేది కూడా ఇప్పుడు ఒక చర్చగా మారుతుంది. ఇక మరోవైపు తిరుపతి గంగమ్మ జాతర చాలా ఏళ్ల నుంచి చాలా ప్రసిద్ధి చెందినటువంటి జాతర. ఈ జాతరని గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు దీన్ని రాష్ట్ర పండుగగా గుర్తించారు. రాష్ట్ర పండుగగా గుర్తించి అక్కడ ఉన్నటువంటి వైసీపీ నేతలు కావచ్చు, అంటే ఆ సమయంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించి ఈ జాతరను కూడా కొనసాగిస్తూ నిర్వహిస్తూ వస్తున్నారు. కానీ ఇప్పుడు కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ జీవోను రద్దు చేయడము, అక్కడికి సంబంధించి గంగమ్మ జాతరకు సంబంధించిన వివాదము, ఆ వివాదం కాస్త ఇప్పుడు రాజకీయంగా జరుగుతూ వస్తుంది. సో ఎందుకు ఇలా రాజకీయ టర్న్ తీసుకుంది? ఏపీ రాజకీయాలకు సంబంధించి, దేశ రాజకీయాలకు సంబంధించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. పురుషోత్తం రెడ్డి గారు నమస్తే. నమస్తే అశోక్ గారు. సో ముందుగా అమరావతి రాజధాని, ఆ రాజధాని నిర్మాణం ఎలా అవుతుంది, ఏం జరుగుతుందో మనం చూస్తూ వచ్చాము, మాట్లాడుకుంటూ వచ్చాము. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఒక్కొక్క ఎకరాను 20 కోట్ల వరకు డిసైడ్ చేస్తూ అమరావతిలో ఏదైతే భూసేకరణ జరిగిందో ఆ భూసేకరణ జరిగినటువంటి పరిధిలో దాదాపు 4,000 ఎకరాలకు సంబంధించి అమ్మకానికి పెట్టింది. రియల్టర్లకు సంబంధించి కావచ్చు, మిగతా కార్పొరేటర్లకు సంబంధించి దాన్ని అమ్మే ప్రయత్నం చేస్తూ దాని ద్వారా వచ్చినటువంటి 80,000 కోట్ల రూపాయలని ఇప్పుడు ఏవైతే లోన్లు తీసుకున్నారో రాజధాని కోసము దాన్ని ఆ లోన్లు కంప్లీట్ చేయడం కావచ్చు, లేదంటే డెవలప్మెంట్ కోసం యూజ్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. మరి అమరావతిలో ఎకరం భూమి 20 కోట్లు పలికే పరిస్థితి ప్రస్తుతం ఉందా? ఒకవేళ 20 కోట్లకి రాజధానికి సంబంధించిన పరిసర ప్రాంతాల్లో అమ్మకానికి వస్తే మరి రియల్టర్లు ముందుకు వస్తారా? ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం సరైనదేనా? ఏం చెప్తారు? ఇప్పుడు ప్రభుత్వం అమరావతి రాజధాని విషయంలో పరస్పర విరుద్ధంగా ఆలోచిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు మీకు అధికారం ఉంది, 4 ఏళ్ళు పదవిలో ఉంటారు. ఈ 4 ఏళ్ళలో మీరు చేయగలిగింది చేస్తూ ముందుకెళ్తే ఎవరికేం అభ్యంతరం లేదు. దాన్ని వదిలేసి ఆడేదో అద్భుతాలు జరిగిపోతాయి ఏదేదో చెప్పి, అంటే సెల్ఫ్ సఫిషియెంట్ రాజధాని అని మీరు చెప్పారు కాబట్టి సెల్ఫ్ సఫిషియెంట్ రాజధాని చెప్పి నిరూపించడం కోసం ఈ విన్యాసాలని చేస్తున్నారు. విన్యాసాలు చేస్తే ఏమవుతుందంటే విపరీత పరిస్థితులు ఏర్పడతాయి. ఎందుకంటున్నానంటే ఇప్పుడు పయ్యావుల కేశవ్ గారి బడ్జెట్ ప్రసంగంలో మొదటి పేజీలో ఇది సెల్ఫ్ సఫిషియెంట్ రాజధాని, ₹1 కూడా అవసరం లేకుండా తనంతట తానే రాజధాని నిర్మాణం చేసుకునే నిరూపితమైపోయింది. గత ప్రభుత్వం అనవసరంగా 3 రాజధానులు పెట్టిందని అర్థం వచ్చేట్టుగా ఫస్ట్ పేజ్ లో రాశాడు. 3వ పేజీ 4వ పేజీలో దీనికి రాష్ట్ర బడ్జెట్ నుంచి 6,000 కోట్లు కేటాయించాలని రాసేసినారు. ఒకే బడ్జెట్ ప్రసంగంలో మొదటి పేజీలో సెల్ఫ్ అంటారు, ఆ మూడో అంటారు. అంటే దీని ప్రజలు విపరీతంగా చూస్తారు కదా. రెండోది, ఇదే సమయంలో పోయి ప్రపంచ బ్యాంక్ దగ్గర 15,000 కోట్లు, అట్కో దగ్గర పోయి 12,000 కోట్లు, జపాన్ సమస్య నుంచి అప్పులు, ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? ఇప్పుడు మీరు అన్నట్టు ఒక 80,000 కోట్ల రూపాయలకి ఇన్ని వేల ఎకరాలు 4,000 ఎకరాలు అమ్మడానికి అవకాశం ఉంది. దానికి ఇంత రేటు ఫిక్స్ చేసాము, 80,000 కోట్లు వస్తుంది. దాంతో ఈ అప్పులండి ఇంకా అప్పు చేయలేదు కదా. అది ప్రపంచ బ్యాంకు ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేసింది, అది ఇస్తుంది త్వరలో. అది కూడా కంతుల విడతల వారిగా ఇస్తుంది. నేనేమంటానంటే మీకు ఆ 80,000 కోట్ల రూపాయలు వస్తాయని నమ్మకుంటే ఇంక అప్పు ఎందుకు చేయడం అంట. ప్రపంచ బ్యాంక్ ఇచ్చేది 15,000 కోట్లు, అట్కో నుంచి 12,000 ఇస్తే అంతా కలుపుకుంటే 20-30,000 కోట్లు వస్తున్నాయి. 80,000 కోట్ల రూపాయలు వస్తానని నమ్మకం మీకుంటే 20,000 కోట్లకు తంటాలు ఎందుకు అంట, కేంద్రంతో మాట్లాడుకోవడం, ప్రపంచంతో తిరగడం ఎందుకు అంట. ఇది వస్తుంది కదా, ఇది వచ్చినప్పుడు దానికి అప్పు చేయడం ఎందుకు, దీనికి కట్టడం ఎందుకు? ఓకే, మన దగ్గర అమ్మితే వస్తుందని మీకు నమ్మకం ఉంటే. ఇక్కడ లాజిక్ ఏంటంటే అశోక్ గారు, 34,000 ఎకరాలు రైతులు ఇచ్చినారు. ఆల్రెడీ ప్రభుత్వం చేతిలో ఒక 18,000-20,000 ఎకరాలు ఉంది. మొత్తం 52,000 ఎకరాలు క్లబ్ అయినాయి ఒకే ఏరియాలో. 54,000 ఎకరాల్లో 1,00,000 ఫ్లాట్లు రైతులకు ఇవ్వాలి. అంటే ఒకటి కమర్షియల్ ఫ్లాట్, 2 హౌసింగ్ ఫ్లాట్, 2 ఒక 10,000 ఎకరాల విలువైన భూమిని ప్రభుత్వం పెట్టుకోవాలి.
ఈ రోడ్లు ఇవన్నీ పోతాయి కదా, దీంట్లో ఒక 10,000 ఎకరాలు పోతాయి. అవును. అంటే 40,000 ఎకరాలు ఇట్లా 35,000 ఎకరాలు పోతే ఒక 10,000 ఎకరాలు మిగులుతాయి. అది 1,00,000 కోట్లు వస్తుందని గతంలో చంద్రబాబు గారు చెప్పింది. ఉమ్, జగన్ గారు ఏం చేసినారు? ఇది తప్పు. 10,000 ఎకరాలు మిగలదు. మీరు చెప్పిన 52,000 ఎకరాలు 10,000 ఎకరాలు మిగలదు. మహా అంటే 2-3 వేల నుంచి 4,000 ఎకరాలు మిగిలితే ఎక్కువ అని. ఇప్పుడు ఓకే. జగన్ చెప్పింది కరెక్ట్ అని వీళ్ళు చెప్తున్నారు. 4,000 ఎకరాలు అమ్ముతారంటే అర్థం ఏంటి? అంతే మిగిలేదని. ఉమ్, గతంలో జగన్ చెప్పింది ఎందుకని? జగన్ చెప్పింది కరెక్ట్. వీళ్ళు చెప్పినారని కాదు. మామూలుగా మీరు కూడా ఎక్కడైనా రియల్ ఎస్టేట్ వాళ్ళని అడిగితే ఉమ్, ఒక ఎకరా 1,200 అంకణాలు, మా ఏరియాలో 1,200 అంకణాలు అనుకుంటే ఉమ్. 800 అంకణాలకే ప్లాట్లు వస్తాయి. మిగతా 400 అంకణాలు రోడ్లో పోతాయి. అవును, అవును. ఉమ్, మామూలు వెంచర్లో. అవును. కానీ రాజధాని అనేది ఇంకా పెద్దది కదా, రోడ్లు ఉమ్, ఆ లెవెల్ వేరే ఉంటుంది కదా, ఇంకా ఎక్కువ పోతుంది. కాబట్టి ఇదొక పోతుంది. దాంతోపాటు కొండవీటి వాగు, ఉమ్, గ్రావిటీ కెనాలు, ఉమ్, తర్వాత పాలవాగు, ఉమ్. ఇవన్నీ దాంట్లో ఉన్నాయి. దేంట్లో? అమరావతి రాజధాని. ఉమ్, ఉంటుంది. ఉమ్, 52,000 ఎకరాలు ఇవి కూడా ఉన్నాయి. ఉమ్, ఈ వరద నివారణ కోసం 6,000 కోట్లు ఈ అవును. నాకు అనౌన్స్మెంట్ లో. ఉమ్, అంటే అంటే రిజర్వాయర్లు ఇవన్నీ పెడతారని కదా, ఉమ్, ఇంకా ఎక్కువ భూమిని లాగేస్తుంది కదా అది. ఉమ్, కాలువలు, రిజర్వ్ ఆ రిచ్చా చూసుకున్నప్పుడు 2,000 నుంచి 4,000 ఎకరాల పైన మిగలదు. ఉమ్, అంటే జగన్ చెప్పి నిలిపేసింది కదా. వీళ్ళు 10,000 ఎకరాలు ఫస్ట్ అన్నారు, దబాయించినారు. జగన్ 4,000 ఎకరాల పైన మిగలదు అన్నాడు. ఉమ్. ఇప్పుడు 4,000 ఎకరాలు అమ్ముతా ఉంటున్నారు. అంటే జగన్ చెప్పి 4,000 ఎకరాలు వస్తుంది. ఓకే. 4,000 ఎకరాలు అప్పుడేమన్నారు? 10,000 ఎకరాలు 1,00,000 కోట్లు. మరి 4,000 కోట్లు 80,000 కోట్లు ఎట్లా అవుతుంది? 8 ఎట్లా అవుతుంది? నాకు తెలియదు లెక్క. అంటే మనం ఇంకా 20 కోట్లు ఉమ్, ఎకరాకి. ఉమ్, 20,000 కోట్ల ఎకరాలు ఎవరు కొనాలి? ఉమ్, ఇద్దరు కొంటారు. ఉమ్, మనలాంటి వాళ్ళు కొంటారు. మనలాంటి వాళ్ళు ఫ్లాట్లే కొంటారు. ఎకరాలు కొనేంత సీన్ మనకు ఉండదు. ప్రజలు కొనేది ఫ్లాట్లే ఉమ్, నెంబర్ 1. తర్వాత పారిశ్రామికలు కొనేది ఎకరాలు. ఉమ్, వాళ్ళకి మనం విశాఖపట్నంలో రూపాయికి ఇస్తా ఉంటే 40 కోట్లు రోడ్డు కొంటాడా? ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, విశాఖపట్నంలో ఆ, మీ గవర్నమెంటే విశాఖ లాంటి మెట్రోపాలిటన్ సిటీల్లో ఉమ్, ఋషికొండ, విశాఖ బీచ్ లాంటి ఒక ఆహ్లాదకరమైనటువంటి అందమైన ప్రధానంలో రూపాయికి ఎకరా ఇచ్చేసి, ఎకరాకి రూపాయి మొత్తానికి రూపాయి నాకు తెలియదు, ఉమ్, ఎకరాకి ఎకరానికి రూపాయి రూపాయి. ఇచ్చి ఉమ్, రూపాయి ఇచ్చి నేను అమరావతిలో ఏమి కానీ అమరావతిలో 4 కోట్ల ఎకరా 40 కోట్ల ఎకరాలంటే అంత పిచ్చోళ్ళ పారిశ్రామికలు ఊరికే ఏమంటారు? ఉమ్, అనిపించు. నువ్వు 40 కోట్లు అంటే పోయి హైదరాబాద్లో కొంటాడు, ఉమ్, లేకపోతే బెంగళూరుకు పోతాడు, లేకపోతే చెన్నై పోతాడు. ఇప్పుడు పోటీ పడి రాష్ట్ర ప్రభుత్వాలు చేశాను నేను. వాళ్ళు 4 కోట్లు అంటే నేను 40,000కి ఇస్తాను, వాళ్ళకి ఏమి 40,000 అంటే నేను ఫ్రీగా ఇస్తాను. ఉమ్, ఇది కదా వేలం పాట. ప్రభుత్వాలు ఒక రాష్ట్రాలు పోటీ పడి పారిశ్రామికలకి, నా రాష్ట్రానికి వస్తే నీకు ఇస్తా, వాళ్ళు ఇచ్చేది పోయి మనమే ఇస్తా ఉంటాం. ఉమ్, ఎంత వ్యాపారం వెళ్ళిగా జరుగుతా ఉన్నారు సొసైటీలో. నువ్వు రూపాయి డబ్బులు కొట్టి కొంటారా పారిశ్రామికలు? పైపెచ్చి ఆల్రెడీ పారిశ్రామికలు చంద్రబాబు గారిని అడిగినట్టుగా వాళ్ళే చెప్పినారు. ఏమని? మళ్ళీ జగన్ వస్తున్న మా పరిస్థితి ఏందని. అవును. రావట్లేదు అని మీరే చెప్పారు. రాని ప్రాంతానికి 40 కోట్ల రూపాయలు పెట్టి ఎకరా కొని ఉమ్, ఇంత గొప్ప పారిశ్రామికలు ఉంటారా? ఎవరు కొనేదంటే మనలాంటి వాళ్ళు ఫ్లాట్లు వేస్తే కొంటాం. ఉమ్, ఫ్లాట్లు వేస్తే ఎంత కొంటాం? మనం మనలాంటి వాళ్ళు పారిశ్రామికలు రాకుండా, ఎవరు రాకుండా మనలాంటి వాళ్ళు ఏదో రూపాయి కూడబెట్టుకున్న వాళ్ళు బ్యాంకులో అప్పులు వేసి అక్కడ కొంటాం. ఉమ్, ఇవన్నీ జరగాలంటే ఫస్ట్ ఒక 20-30 వేల కోట్ల రూపాయలు కావాలిగా ఫ్లాట్లు డివిజన్ చేయాలంటే. ఉమ్, రైతుకు 1,00,000 ఫ్లాట్లు ఇవ్వాలిగా. అవును. కాబట్టి ప్రభుత్వం మీకు అధికారం ఉంది, మీరు చేయదలుచుకుని చేయండి. ఉమ్, ఈ విన్యాసాలు ఎందుకు? ఉమ్, 80,000 కోట్లు వచ్చేస్తే రండి. ఇప్పుడు కామన్ సెన్స్ ఉన్న 2 ప్రశ్నలు అయితే వస్తాయి సుబ్బారు. ఉమ్. 80,000 కోట్లు వస్తాయని మీకు నమ్మకం ఉన్నప్పుడు ఇంక అప్పులు చేయడం ఎందుకు అంటాను. ఓకే, ఓకే, ఓకే. ఉమ్, 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 80,000 కోట్లు నీకు వస్తాయన్నప్పుడు 15,000 కోట్లకి అప్పులకి ఎందుకు ప్రపంచ బ్యాంక్ దగ్గర పోవడం? ఉమ్, 80,000 కోట్ల నీ చేతిలో ఉంటుంది కదా. ఉమ్, 2, ఉల్సా లాంటి కంపెనీకో రూపాయికి విశాఖపట్నంలో స్థలం ఇస్తా, ఈ 40 కోట్లు ఇస్తా అంటే ఎవరు కొంటాడు? ఉమ్, ఒకే రాష్ట్రంలో అడగరా, నాకు వద్దు సార్ విశాఖపట్నంలో నేను సార్ అయితే ఫ్రీగా ఇస్తున్నారు అనరా? ఉమ్, సీసీఎల్ లాంటి కంపెనీ వాడు ఆడంతా కొని ఇటు కొంటాడా? ఉమ్, ఉమ్, కాబట్టి నేనంటుంది, మీకు అవకాశం వచ్చింది, మీరు చేయదలుచుకుంది అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ పెట్టుకుంటూ కంటిన్యూ చేసుకోండి. ఉమ్, అది సెల్ఫ్ సఫిషియెంట్ అని నిరూపించడం కోసం ఈ ఉపన్యాసాలు, ఈ ప్రయోగాలు. ఉమ్, ఈ ప్రయోగాలని మానేసి చేసుకుని ఇప్పుడు రాష్ట్రంలో చర్చ జరుగుతా ఉంది. ఉమ్, మొత్తం అమరావతికైనా 1,00,000 కోట్లు పెట్టి కడతారా అని చర్చ నడుస్తా ఉంది. కాబట్టి అట్లేమి లేదు, ఇట్లా అప్పు తెస్తాం, ఇట్లా 80,000 కోట్లు అమ్మేస్తాం, తీర్చేస్తాం ఉమ్, అని చెప్పడం కోసం ఇవి చెప్పినట్టుగా నేనైతే అనుకుంటున్నాను. ఉమ్, ఉమ్.
80,000 కోట్లు సరే అమ్మటం పక్కన పెడితే ఆ 4,000 ఎకరాలు అమ్మడానికి రైతులు అనేది వాళ్ళు ముందు అంగీకరించారు కదా. వాళ్ళకి న్యాయం చేయకుండా ఏం చేయకుండా ఉన్నటువంటి భూమిని ఇలా అమ్ముకుంటూ పోతే మరి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి న్యాయం, వాళ్ళకి జరగాల్సినటువంటి పరిస్థితులు ఏంటి? దాదాపు 10 ఏళ్ళు పూర్తయిపోయింది. వాళ్ళ జేబులో ఉన్నటువంటి డబ్బులు లేకుండా ఏమి లేకుండా ఇవ్వాల్సినటువంటి వచ్చే ఆదాయం వచ్చేటువంటి భూములన్నింటినీ ప్రభుత్వానికి ఇచ్చేశారు. ఇంతవరకు న్యాయం జరగలేదు. వాళ్ళకి ఇస్తానని చెప్పేసి ప్లాట్లు ఇవ్వలేదు, కమర్షియల్ హౌసింగ్ ప్లాట్స్ ఇవ్వలేదు. వాళ్ళకి ఏడాదికి ఎంతో 50,000 60,000 ఇస్తున్నారు. అవి సరిగా ఒక్కో సంవత్సరం వస్తున్నాయి, ఒక్కో సంవత్సరం రావట్లేదు. మరి రైతులు ఇచ్చినటువంటి 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతులను వదిలేసి ఒక్కొక్క ఎకరం అమ్ముకుంటూ పోతారంటే ఎట్లా? అది రైతులు ఒప్పుకోవాలి కదా ముందు. వాళ్ళకి అన్యాయం జరుగుతుంది కదా. సిఆర్డిఏకి అమరావతి రైతులకు జరిగిన ఒప్పందం ఏంటో తెలుసా? ఉమ్, మీరు 1 ఎకరా పొలం ఇస్తే ఉమ్, 3 ప్లాట్లు ఇస్తాం. ఉమ్, ఒకటి కమర్షియల్ ప్లాట్, 2 హౌసింగ్ ప్లాట్లు. ఉమ్, ఇది 10 ఏళ్ల లోపు ఇస్తాం, 10 ఏళ్ల లోపు ఇచ్చేస్తాం. ఉమ్, ఎంత లోపు ఇచ్చినా 10 ఏళ్ల పాటు ఎకరాకి 50,000 రూపాయలు కౌలు, ఉమ్, ప్రతి సంవత్సరం 10% ఎన్హాన్స్ చేసుకుంటూ పోతాము 10 ఏళ్ల పాటు. ఇది ఒప్పందం. ఇప్పుడు 10 ఏళ్ళు అయిపోయింది. సరే, ఒక మాట ఇలా అనొచ్చు, ఏమని? 5 ఏళ్ళు మా చేతిలో ఉంది, మరి జగన్ 5 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆపేసినాడు కాబట్టి ఈ ప్రాసెస్ పూర్తి కాలేదని మీరు అనొచ్చు. వెల్ అండ్ గుడ్. ఈ 4 ఏళ్ళలో టార్గెట్ పెట్టుకోవాలి కదా మీరు. ఫస్ట్ ప్రయారిటీ ఏంటి? 52,000 ఎకరాలను 52,000 ఎకరాలను డివిజన్ చేసేసి, ఇప్పుడు 4,000 ఎకరాలు అమ్మాలన్నా ఫస్ట్ డివిజన్ అయితే చేయాలి కదా. అవును. 52,000 ఎకరాలు ఇచ్చి ఆ 1,00,000 ప్లాట్లు 10,000 ఎకరాలు ప్రభుత్వానికి ఏంది ఉంచుకుంటుంది, 1,00,000 ప్లాట్ల అమరావతి రైతులకి రిటర్న్ ఇచ్చేవాలి. పోను కదా అమ్మతావు. ఈ 2 కాకుండా రైతులు ఇవ్వకుండా నువ్వు ఎట్లా ఇస్తావు? వాళ్ళకి ఎట్లా ప్లాట్లు ఇస్తావు? ఫస్ట్ డివిజన్ చేయాలి. ఈ డివిజన్ చేయాలంటేనే ప్లాట్లు అమ్మాలంటే ప్లాట్ డివిజన్ చేయాలి కదా, వెంచర్ లాగా చేయాలి కదా. చేయాలనుకుంటే ఎకరాకు 1 కోటి రూపాయలు వేసుకుంటే 50,000 కోట్లు కావాలి. డివిజన్ కి కార్యాలయాలు కట్టడానికి అంటారు. మామూలుగా మా తిరుపతి లాంటి వెంచర్లు వేసే చోట దాంట్లో సగం అవుతా ఉంది. ఆ లెక్కేసుకున్న 25,000 కోట్లు కావాలి కేవలం డివిజన్. ఆ 25,000 కోట్లు కావాలి. ఇక్కడ మీరు వేసిన నిన్న శంకుస్థాపన చేసిన దానికి 46,000 కోట్ల రూపాయల పనులకి శంకుస్థాపన చేసేసినారు. మళ్ళీ ఈ 25,000 కోట్లు 60-70 కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు? కాబట్టి ఫస్ట్ రైతులకి ప్లాట్లు ఇచ్చేవాలి. ప్లాట్లు ఇస్తే వాళ్ళకి న్యాయం చేసినట్టు అవుతుంది, మరియు ప్లాట్లు ఇస్తేనే నువ్వు కొత్తగా అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలా చేయకుండా ఇవన్నీ చేస్తున్నారంటే అది అన్నెసరీ కాంప్లికేషన్కి వస్తుంది. అన్నెసరీ కాదు, ఆల్రెడీ అదే కనిపిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే రైతులు అటు ఇటు కాకుండా అయిపోతున్నారు. సరే ఏదో ఒకటి చేస్తారని చెప్పేసి 5 ఏళ్ల పాటు వాళ్ళు కాలు గంజా కట్టుకొని రోడ్ల మీద తిరిగినటువంటి వాళ్ళకి ఏడాది అయిపోతుంది, వాళ్ళకి న్యాయం జరగకుండా మళ్ళీ ఇప్పుడు వచ్చేసి కొత్తగా మేము అమ్మకానికి పెడతామంటే మరి దానికి సంబంధించి ఏం చేస్తారో చూడాలి. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో. ఇంకో ప్రధాన అంశం సార్, మీ ప్రాంతానికి సంబంధించి సరే ఇప్పుడు ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా మీరే చెప్పాలి. గంగమ్మ జాతర చాలా కీలకంగా ఉండి దేవతల ప్రతి ఒక్కళ్ళు ఎంతో ప్రాథమికంగా కొలిచేటువంటి ఆలయానికి సంబంధించిన అంశము. గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు దాన్ని రాష్ట్ర పండుగ గుర్తిస్తూ దానికి ప్రభుత్వ సహాయ సహకారాలతో అక్కడ అన్ని తిరణాలు అంటారా, అవి అక్కడ ఉన్నటువంటి జాతరలు అంటారా, అవన్నీ నిర్వహిస్తూ వచ్చింది. ఎందుకు ఇప్పుడు మళ్ళీ కూటమి వచ్చిన తర్వాత దాన్ని క్యాన్సిల్ చేయడము, దాన్ని మళ్ళీ రాజకీయ దుమారంగా మాట్లాడటము, అక్కడ ఉన్నటువంటి వైసీపీ నేతలందరూ రాష్ట్ర ప్రభుత్వం మీద వ్యాఖ్యలు చేయటం ఎందుకు ఇలా జరుగుతుంది? దీన్ని రాజకీయంగా కావాలని ఏమైనా చేస్తున్నారా, లేదంటే నిజంగానే అక్కడ అలాంటి పరిస్థితులు ఉన్నాయా? తిరుపతి గంగమ్మ జాతర తిరుపతికే కాదు, రాయలసీమ ప్రాంతంలోనే ఒక ప్రత్యేక ప్రాధాన్యత కలిగించి ఉంది. పురాతనటువంటి సాంప్రదాయం ఉన్నది. దాదాపు 600-700 సంవత్సరాల పైచిలుకు చరిత్ర కలిగినటువంటి గంగమ్మ జాతర గ్రామ దేవతగా కొలుస్తారు. అట్లాంటి గంగమ్మకు ఇంకొక పేరు కూడా ఉంది, శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయాన చెల్లెలని. అందుకు ఇంకొంచెం ప్రాధాన్యత వచ్చింది. ఈ నేపథ్యంలో డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దీన్ని రాష్ట్ర పండుగగా గుర్తించారు. స్వయంగా ఆయనే 2 సార్లు వచ్చి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా పట్టు వస్త్రాలు సమర్పించారు. రామారావు గారు ఎట్లయితే తిరుమల శ్రీవారి ఆలయంలో పట్టు వస్త్రాల సంప్రదాయం చేశాడో, ఈయన కొత్త సాంప్రదాయం ఏం చేశారంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి పట్టు వస్త్రాలు ఇవ్వడమే కాకుండా ఫస్ట్ గ్రామదేవత వెంకటేశ్వర చెల్లెలైనటువంటి గంగమ్మని సందర్శించి మొక్కుకు తీర్చుకొని ఆ తర్వాత తిరుమలకి వెళ్ళేవారు. ఆ రకమైన కొత్త అంటే దీని ఉద్దేశం ఏంటంటే 2 కనపడతాయి. చాలా మంది చెప్తుంటారు కదా, జగన్మోహన్ రెడ్డి గారికి సాంప్రదాయాలు తెలియవు, ఆయన హిందువు కాదు, ఆయన హిందువు కానిపోతే గంగమ్మ లాంటి దేవతకు రాష్ట్ర హోదా ఎట్లా ఇస్తారు? రెండోది టీటీడీని సమన్వయం చేసుకుని ఈ రోజు గంగమ్మ చాలా కంజెస్టెడ్ ప్రాంతం ఉంటుంది మా తిరుపతిలో. పక్కన కూరగాయల మార్కెట్, ఎదురుగా తోడ ఆఫీసు, రోడ్లు పోలేవు, తొక్కిసలా అట్లా ఇబ్బంది పడతారు భక్తులు. అలాంటిది చాలా అద్భుతంగా రోడ్లు విభజన చేశారు. అదేవిధంగా ఆలయాన్ని టీటీడీ సహకారంతో టీటీడీ బోర్డులో తీర్మానం చేశారు ఆ గుడికి అయ్యే ఖర్చు భరించాలని. ఆ రకంగా
ఆ, దేవాలయాన్ని విస్తరించి పెంచి మంచి కన్స్ట్రక్షన్ చేశారు, రోడ్లు వేసి ఈరోజు చాలా ఆహ్లాదకరమైన వాతావరణం సృష్టించారు. ఉమ్, దట్టు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ముఖ్యమంత్రి రావడం వల్ల ఆ గంగమ్మ జాతర ప్రపంచానికంతా బాగా తెలిసింది. ఉమ్, అదే విధంగా తిరుమల శ్రీవారికి ఆ పట్టు వస్త్రాలు సమర్పించే ముందు చెల్లిని దర్శించుకుంటాడు. ఉమ్, ఆ రకమైన కొత్త వాతావరణం. అన్నిటికన్నా మించి నేనున్న ఊర్లోనే ఉమ్, ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి తల్లి ఒకులమాత ఉమ్, ఆ ఆలయాన్ని కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు సొంత నిధులతో కడితే జగన్ గారు దాన్ని ఆ, కుంభా ఉత్సవాలు చేసి ప్రారంభించాడు. అంటే వెంకటేశ్వర స్వామి చెల్లెలకి రాష్ట్ర హోదా, విస్తరణ, ఉమ్, పట్టు వస్త్రాల సమర్పణ, వాళ్ళ అమ్మ పుట్టిన ఊర్లో గుడి కట్టించాడు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏ హిందూ సాంప్రదాయ పట్ల నమ్మకం లేకపోతే ఇవన్నీ చేస్తాడు. అవును. మిగతా ఊరు ఉమ్, ఉమ్, ఆ రకంగా ఆయన చేయగలిగినాడు. నెంబర్ 1 పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఈరోజు కొత్త ప్రభుత్వం వచ్చింది. ఉమ్, పాలక మండలి ఉంటుంది అశోక్ గారు మామూలుగా దీనికి. అవును. ఈ కొత్త ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయినా పాలక మండలి ఇలా ఉమ్, పాలక మండలి ఆ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చిన్న ఉద్యోగి, అవును. ఆయన చేయలేడు. ఉమ్, ఎందుకంటే లక్షల మంది వచ్చేస్తారు. ఉమ్, మంగళవారంతో ప్రారంభమై ఇంకొక మంగళవారానికి వారం పాటు జరుగుతాయి వేషధారణలు, ఉమ్, ఆ బలులు అన్ని జరుగుతాయి. ఉమ్, ఇట్లాంటి సమయంలో లక్షల మంది వస్తే ఆయన ఏం మెయింటైన్ చేస్తాడు? సిబ్బంది కూడా తక్కువ మంది ఉంటారు. అవును. అన్ని శాఖలు సమన్వయం చేసుకుంటే ఆ ఈఓ మాట ఎవరు ఉండరు, ఉమ్, చిన్న ఉద్యోగి కదా, ఎనరు. ఉమ్, అందుకని పాలక మండలి లేదు కాబట్టి ఆ రాష్ట్ర ప్రభుత్వం మామూలుగా జిల్లా కలెక్టర్ గారు ఉత్సవ కమిటీ వేశారు. ఉమ్, నా లాజిక్ ఏంటంటే ఉత్సవ కమిటీని అసలు కలెక్టర్ గారు వేయొచ్చా? ఉమ్, ఎందుకంటే ఇది రాష్ట్ర ఫెస్టివల్ అయిన తర్వాత ఎండోమెంట్ కమిషనర్ చేతిలోకి వెళ్ళిపోతుంది. అవును. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ చూసుకోవాలి. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కమిషనర్ స్పెషల్ ఆఫీసర్ ఆయన వేయాలి కదా కమిటీని. ఉమ్, ఆయన వేయకుండా ఏం చేశారు? జిల్లా కలెక్టర్ తో జీవో ఇచ్చారు. ఓకే. ఎందుకు ఇచ్చారు? ఎండోమెంట్ కమిషనర్ రూల్స్ అన్ని పాటిస్తారు ఉమ్, కాబట్టి కలెక్టర్ అయితే మనం చెప్పినట్టు వేసేస్తాడని కమిటీ వేసేసినారు. ఉమ్, దీంట్లో ఎవరున్నారు? తిరుపతి ఎమ్మెల్యే, చంద్రగిరి ఎమ్మెల్యే, ఉమ్, కొన్ని కార్పొరేషన్ చైర్మన్లు. ఉమ్, గమ్మత్తులు అంటే ఎంత గమ్మత్తులు జరిగినాయంటే ఉమ్, తిరుపతి నగరపాలక సంస్థ క్రూషియల్. ఉమ్, అవును. తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఐఏఎస్ ఆఫీసర్, ఉమ్, ఆమె తొడాకి వైస్ చైర్మన్ గా ఇన్ఛార్జిగా ఉంటున్నారు. ఉమ్, తొడా అండ్ మున్సిపాలిటీ ఇది కీ రోల్ నగరపాలక సంస్థ. ఉమ్, తమాషా ఏంటంటే మేయర్, ప్రజలు ఎన్నుకున్న మేయర్ ని ఈ కమిటీలో పెట్టరు. ఉమ్, డాక్టర్ శిరీష మేయర్ ఉన్నారు, ఆమె కమిటీలో పెట్టరు. ఉమ్, ఆ మున్సిపాలిటీ కమిషనర్ ని కమిటీలో పెట్టరు. ఆమె ఐఏఎస్, ఈమైతే కనీసం వైసీపీ, ఉమ్, ఆమె పెట్టరు. తమాషా ఏంటంటే వీళ్ళిద్దరు కాకుండా మధ్యలో ఉండే డిప్యూటీ మేయర్ ని పెడతారు. ఉమ్, ఆ డిప్యూటీ మేయర్ మొన్న ఎన్నికయ్యాడు కదా, అవును. ఉమ్, ఆ గొడవ జరిగి ఎన్నికయ్యాడు, ఆయన అవునవును. తెలుగుదేశం, ఉమ్, ఆయన పెడేస్తారు. ఉమ్, అంటే మేయర్ నవమాని అసలు మేయర్ పోస్ట్ లో ఉన్నప్పుడు ఉమ్, డిప్యూటీ మేయర్ అనేది ఎగ్జిస్టెన్స్ లోనే ఉండదు. అవును. మేయర్ ఊర్లో లేనప్పుడు ఆమె ఇస్తే డిప్యూటీ మేయర్ ఉంటారు. ఉమ్, కానీ మేయర్ ఊర్లో మేయర్ పక్కన పెట్టి కమిషనర్ ని పక్కన పెట్టి మీరు కూటమి కమిటీలు వేస్తుంటారు రాష్ట్రంలో, తెలుగుదేశం, బీజేపీ. అవును, అవును. అట్లా మరి కూటమిలో అందరి సభ్యులు వేసారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకుడు, తెలుగుదేశం పార్టీ టౌన్ నాయకుడు, తెలుగుదేశం పార్టీ కూడా బాధపడుతున్నారు, బీజేపీ నాయకుడు కూడా బాధపడుతున్నారు, జనసేన వాళ్ళు కూడా బాధపడుతున్నారు. ఉమ్, మా పేరు లేదా యూనిట్ వాళ్ళ పేరు వేస్తే మా పేరు కూడా వేయమని. ఉమ్, ఇక్కడ డాక్టర్ శిరీష్ గారు పద్ధతిగా తన పని తాను చేసుకోబోతారు. ఉమ్, ఇంకా తమాషా ఏంటంటే ఆ గంగమ్మ గుడి ఉన్నటువంటి ఏరియా ఆ వార్డు కార్పొరేటర్. అయ్యయ్యో, అవునా? ఫస్ట్ మేయర్ కావాలంటే కార్పొరేటర్ కావాలి. అవునవునా? ఈమె ఫస్ట్ శిరీష అనే ఆమె మేయర్, ఉమ్, ఆ గంగమ్మ దేవాలయం ఉన్న కార్పొరేటర్, ఉమ్, తర్వాత మేయర్, ఉమ్, మంచి డాక్టర్, తిరుపతిలో మంచి పేరు ఉన్న అవును, వ్యక్తి. అవును. తిరుపతి పదం పౌరురాలంటే ఉమ్, ఎమ్మెల్యే కన్నా ఎవరికన్నా ప్రోటోకాల్ రీత్యా ఆమె నెంబర్ 1 ఉమ్, పద్ధతిగా వ్యవహారాలు చేస్తుంది. ఆమెని పక్కన పెట్టేసి ఏం కారణం, రీజన్ ఏంటంటే ఆ వైసీపీ. ఉమ్, అంటే వైసీపీ అనేసి ఆమెను పక్కన పెట్టేస్తారా? ఉమ్, ఆమెను పక్కన పెట్టేశారు, కమిషనర్ పక్కన పెట్టేసి డిప్యూటీ మేయర్. ఇప్పుడు మున్సిపల్ సిబ్బంది అంతా డిప్యూటీ మేయర్ మాట వింటారా? ఉమ్, రెండోది ఎమ్మెల్యేలు వేశారు. తమాషా తిరుపతి ఎంపీ నీరు, ఆ, ఆయన కూడా ఎంపీ. ఆయన గురుమూర్తి తెలుగుదేశం వైసీపీ కదా, ఉమ్, 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 ఆయన నీరు. రెండోది ఎమ్మెల్సీ ఉన్నాడు అవును. తిరుపతిలో, ఉమ్, డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం. అవును, రూల్ ప్రకారం ఎమ్మెల్యే కన్నా ఎమ్మెల్సీ ప్రోటోకాల్ రీత్యా నెంబర్ 1 అవునవును. పెద్దల సభ. ఉమ్, ఆయన్ని వేయరు, ఆయన మంచి డాక్టర్ తిరుపతిలో. ఉమ్, ఈ రకంగా గౌరవప్రదమైన వ్యక్తులుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ వేయకుండా ఉమ్, మీరు వేయడం ద్వారా ఏమి సాధిస్తారు? ఉమ్, చివరకు మీరు నష్టపోతారు. రెండోది అశోక్ గారు, ఇప్పుడు ఈ కమిటీలో అందరూ పొలిటీషియన్స్ ఉన్నారు కదా, ఉమ్, ఫైర్ డిపార్ట్మెంట్, ఎండోమెంట్ డిపార్ట్మెంట్, వీళ్ళందరూ వీళ్ళ మాట వింటారా? ఉమ్, వినకపోతే వీళ్ళ మాట వినకపోతే రేపు మనకు 2 అనుభవాలు ఉన్నాయి. తిరుపతిలో తొక్కిసలాట జరిగింది, అధికారులందరూ ఇన్వాల్వ్ అయితే తొక్కిసలాట జరిగింది, ఉమ్, సింహాచలంలో మొన్న ఘటన జరిగింది. చూసాం. ఉమ్, ఇన్ని ఘటనలు జరిగిన తర్వాత ప్రభుత్వం మేల్కొని అధికారుల మధ్య సమన్వయం ఏర్పరచాలి కదా. ఉమ్. మళ్ళీ అదే అలా అలా లేకుండా మళ్ళీ రాజకీయ రంగు పులిమే విధంగా ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి రాజకీయ రంగు పొలవడమే కాదు, ఉమ్,
అదనంగా రేపు కాంప్లికేషన్స్ వస్తే ఎవరు భరిస్తారు? ప్రభుత్వానికే చెడ్డ పేరు, ప్రజలకు నష్టం కదా. రెండోది, ఇక్కడ వాళ్ళు ఎంత బాధ్యతగా ఉన్నారు. డాక్టర్ సునీత మేయరు, ఆమె ఈ రోజు కానీ కోర్టుకి వెళ్తే ఇమీడియట్ కొట్టేస్తుంది కోర్టు. నెంబర్ 1 కలెక్టర్కి ఆ రైట్ లేదు, ఎండోమెంట్ కమిషనర్ చేయాలి, రాష్ట్ర దేవాలయం కాబట్టి. రెండోది, పొలిటికల్ పార్టీల పేర్లు పెట్టకూడదు, డైరెక్ట్ గా టౌన్ సెక్రటరీ, రాష్ట్ర నాయకుడు పెట్టేసినారు ఆ జియోలో. పెట్టకూడదు, అది పెట్టారు. యాజ్ ఎ మేయర్ ప్లస్ కార్పొరేటర్ నా పేరు లేకుండా చేయడం ఇది ఇల్లీగల్ అని ఆమె కానీ కోర్టుకి వెళ్తే ఇమీడియట్ గా కోర్టు స్టే ఇచ్చేస్తుంది. కానీ డాక్టర్ శిరీష వెళ్ళట్లేదు. ఎందుకు వెళ్ళట్లేదంటే, నా వార్డు, నేనున్నటువంటి నగరం, నాకు నా పేరు లేకపోయినా పర్వాలేదు, సక్రమంగా జరగాలని చెప్పి ఆమె కోరుకుంటున్నారు. జరగాలి. వీళ్ళు చేస్తున్న ఈ వ్యవహార వల్ల ఏమన్నా అపస్వరం జరిగితే వాళ్ళకే నష్టం, బట్ నాకు కూడా బాధ కలుగుతుంది. కాబట్టి మేము వివాదం లేదు, మా పేర్లు అయిపోయినా పర్వాలేదు, కానీ అధికారులు పెట్టి పద్ధతిగా నడపండి అని చెప్తున్నారు. అంతటి బాధ్యతాయుతం. నిజానికి ఆమె ఈ రోజు వివాదం చేయొచ్చు అనుకుంటే, శిరీష అనుకుంటే వివాదం చేయొచ్చు. ప్రజలందరూ కూడా ఒక మహిళ, ఒక బీసీ మహిళ మేయర్ ని పక్కన పెట్టేసి మీ ఇష్టం వచ్చినట్టు చేస్తారా అని ఆమె వీధుల్లోకి వచ్చి మాట్లాడితే, ఆమెకు జరిగిన అవమానం అని మాట్లాడితే ఖచ్చితంగా మీరు పొలిటికల్ గా నష్టం వస్తుంది. కానీ ఆమె పట్టించుకోవట్లేదు. నన్ను పెట్టుకోకపోతే పోయారు, పద్ధతిగా జరిపి అది గ్రాండ్ గా చేయండి అని చెప్తున్నారు. కాబట్టి ఇంత పద్ధతిగా ఉండే వాళ్ళని వదిలేసి మీరు ఇష్టం వచ్చినట్టు రాజకీయాలు చేస్తే నష్టం వస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం, చంద్రబాబు గారు ఆలోచించి గత అనుభవాలు దృష్టిలో పెట్టుకుని ఆ కమిటీని రద్దు చేయండి, అధికారులతో అన్న కమిటీ వేయండి, లేదా తిరుపతి నగరపాలక సంస్థ కన్నా ఆ బాధ్యతలు అప్పగించండి. ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు, చేయాలి కూడా. ఎందుకంటే కొన్ని లక్షల మంది వచ్చేటువంటి ఒక జాతరకు ఎలాంటి పకడ్బందీ ప్లానింగ్ లేకుండా జరిగితే, గతంలో ఇలాంటి ఇన్సిడెంట్స్ మనం చాలా చూసాం కదా, ఏం జరిగినాయి ఏంటి అనేది కూడా. ఇంకొక కీలక అంశం సార్, పోలీసులకు సంబంధించి, పోలీసు వ్యవహారాలకు సంబంధించి, అరెస్టులకు సంబంధించి హైకోర్టు చాలాసార్లు వాళ్ళకి సంబంధించి వాళ్ళ మీద మీరు పెడుతున్నటువంటి కేసులు, మీ సెక్షన్లకు సంబంధించి ఏంటి అంటూ కూడా మాట్లాడుతూ వచ్చింది. అయితే ఈసారి చట్టపరంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా కోర్టు అయితే కొంత సీరియస్ అవుతూ వచ్చింది. దానికి సంబంధించి కొంతమంది పోలీసులకి సంబంధించి నోటీసులు ఇచ్చేందుకు కూడా హైకోర్టు సిద్ధమవుతూ తెలుస్తుంది. దాంతోపాటు మాజీ డీజీ ర్యాంక్ ఉన్నటువంటి ఆంజనేయులకు సంబంధించి అంటే అంశానికి సంబంధించి కూడా ఈరోజు మాజీ ఎంపీ ఉండవల్లి గారు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ఆయన నాతో ఎంతో వ్యక్తిగతంగా మంచి అభిప్రాయం ఉన్నటువంటి వ్యక్తి, మేము ఎప్పటి నుంచో సన్నిహితులుగా ఉన్నటువంటి వ్యక్తి, ఆయన్ని అరెస్ట్ చేసి ఆయన్ని కూడా ఈరోజు జైల్లో పెట్టి ఈ రకంగా హింసించడం, ఈ రకంగా చేయడం అంటూ కూడా ఉండవల్లి గారు మాట్లాడుతూ వచ్చారు. సో ఈ కేసులు, ఈ అరెస్టులు, పోలీసులకు సంబంధించిన వ్యవహారాలు ఇవన్నీ చూస్తున్నప్పుడు పోలీసులు తమ పరిధిని దాటి చేస్తున్నారనుకోవాలా, లేదంటే రాజకీయ ఒత్తిళ్ల మీద రాజకీయ నాయకులు చెప్తున్నటువంటి అంశాలకు వాళ్ళు కూడా తలొగ్గే పరిస్థితి వస్తుందంటారా? బేసిక్గా పోలీసులు కొన్ని కేసుల్లో రాజకీయ ఒత్తిడిలోనైతే చివరకు వాళ్ళే బలవుతారు. కాబట్టి ఇప్పుడు ప్రధానంగా బహుశా అతను వర్రా రవీందర్ రెడ్డి ఎవరో కేసు ప్రధానంగా ఉన్నట్టుంది. ప్రధానంగా 8వ తేదీ అరెస్ట్ చేశారు, కానీ 10వ తేదీ చూపించారు. కోర్టు కూడా ఈ ఆర్గ్యుమెంట్ ఉంది కాబట్టి మీ సమాధానం చెప్పండి అనేది కోర్టు పోలీసులు చెప్పింది. వాళ్ళు కన్ఫర్మ్ మేము అవును 9వ అరెస్ట్ చేసామని చెప్పారు. కానీ నేషనల్ హైవేలో ఏదో వీడియో ఫుటేజ్ దొరికి 8వ తేదీ రికార్డ్ అయింది అది అరెస్ట్ అయినట్టుగా. కానీ ఇప్పుడు ఏమవుతుంది, నెంబర్ 1, 8వ తేదీ అరెస్ట్ చేసి 2 రోజుల పాటు పెట్టుకుంటే అతన్ని మానసికంగా హింసించినట్టుగా కోర్టు భావిస్తుంది. అంతే కదా, 2 రోజులు ఎందుకు అనే చర్చ వస్తుంది. అప్పుడు పోలీసులు అబద్ధం చెప్పారు కాబట్టి ఇప్పుడు ముద్దాయి ఏది చెప్తే అదే కోర్టు నమ్ముతుంది, ఎందుకంటే అతను చెప్పింది నిజం అవుతుంది. రెండో పాయింట్ ఏమవుతుంది, కోర్టుకి తప్పుదోవ పట్టించినట్టు. కోర్టు తప్పుదోవ పట్టించడం చాలా నేరం అవుతుంది. ఆ సమయంలో అధికారులతో బలైపోతారు. కోర్టు దేనైనా సహిస్తుంది, కానీ కోర్టుని తప్పుదోవ పట్టించడం, కోర్టుకి రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇస్తే చాలా కాన్ఫికేషన్. అప్పుడు కోర్టు అదే చెప్పింది కదా, ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి అని. కాబట్టి ఇది ఎందుకంటే పోలీసులు రాజకీయాలు అధికారంలో గౌరవించాలి, వాళ్ళ మాట వినాలి కాదన్న, కానీ అది ఒక లిమిట్స్ దాటకూడదు, నిబంధనలు దాటి వాళ్ళని ఎత్తుకోవడం వరకు తీసుకోకూడదు. ఎప్పటికైనా ఆలోచించాలి. ఈ కేసులో అనుభవాలు దృష్టిలో పెట్టుకుని వ్యవహరించకపోతే ప్రభుత్వానికి నష్టం వస్తుంది. చాలా కోర్టు కేసు, సుప్రీంకోర్టు ఇప్పుడు కొన్ని ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న విషయాలు చట్టపరంగా తప్పు చేసినప్పుడు చర్య తీసుకోండి, కానీ ఏమని చెప్పింది, చాలా స్పష్టంగా చెప్పిన మాట ఏంటంటే కోర్టు ఒక కేసు లక్ష్మణ్ గారు, జస్టిస్ లక్ష్మణ్ గారు ఫ్రమ్ తెలంగాణ కోర్టు, మన ఈయనున్నాడు కదా తీర్మార్ మల్లయ్య కేసులో రాష్ట్రం అంతా తిప్పుతా ఉంటే మీరు రాష్ట్రం అంతా ఒక్క కేసు తర్వాత తిప్పడం కుదరదు. ఏదైనా ఒక కేసులో ఒక ముద్దాయిని అరెస్ట్ చేస్తే అతని పైన మల్టిపుల్ కేసులు కానీ నమోదైతే వాళ్ళందరినీ ఆ కేసులన్నింటినీ అక్కడే విచారించండి.
వీరు ఈ కేసు అయిపోయిన వెంటనే ఇంకొక పీటీ వారెంట్ వేసి ఇంకొక 60 రోజులు, ఎందుకంటే 7 ఏళ్ళ లోపు జైలు శిక్ష పడే కేసులు 60 రోజులు బెయిల్ ఇచ్చేవారు. ఉమ్, ఎక్కువ రోజులు పెట్టుకోవాలని ఒక కేసు అయిపోయినట్టు ఇంకో కేసు ఇంకో చేస్తే అది పౌర హక్కులకు ఇష్టం అని చాలా స్పష్టంగా చెప్పింది. ఉమ్, కానీ ఆంధ్రప్రదేశ్లో తిరుపతిలో ఒక రోజు విశాఖపట్నంలో తీసుకొని తిరగతానే ఉన్నారు ఇంకా మళ్ళీ. అవును అవును అవును. ఇవన్నీ రేపు నిరూపితం అయితే ఎవడు బరేది? ఉమ్, చెప్పిన వాళ్ళు కాదు, కేసు పెట్టిన వాళ్ళు బలవుతాడు. విన్నోళ్ళేగా. ఇన్నాళ్ళు కానీ రూల్ పేపర్లో ఉండేది వాళ్ళ పేరు లేదా? మా పలానా వాళ్ళు చెప్పిన రాయలేరు కదా. కాబట్టి ఖచ్చితంగా నిబంధనలకు అతిక్రమించద్దండి. అధికారంలో ఉండే వాళ్ళ మాట వినండి, తప్పదు. మారిన పరిస్థితులు మన లాంటి వాళ్ళు మాట్లాడకపోయినా అది ఒక వాస్తవం. ఒక లిమిట్స్ దాటి మరి కాన్స్టిట్యూషన్ కి ఇబ్బంది పడిగా మీ తలకు తెచ్చుకునేట్టుగా వ్యవహరిస్తే మీకేనా వస్తుంది? అది పౌరులకు కూడా మంచిది కాదు. ప్రభుత్వం కూడా ఒక దశ వరకు పోలీసులు వింటారు. ఒకరిద్దరికి ఇబ్బంది జరిగిందంటే మళ్ళీ ఏం చెప్పినా వినరు. అవును, అది ప్రభుత్వానికి కూడా నష్టం. వాళ్ళకి భయం ఉంటదిగా, భయం ఉంటుంది. మళ్ళీ ఏం చెప్పి మంచి చెప్పినాడు వినరు, అది ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ప్రభుత్వం కూడా ఆలోచించాలి, పోలీసులు ఆలోచిస్తే మంచిది. ఓకే ఓకే. ఏంటి ఈ ఆంజనేయులు గారికి సంబంధించిన వ్యవహారం? ఉండవల్లి గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. అసలు ఆయన కేసును కూడా తప్పంటూ కూడా మాట్లాడుతూ వచ్చారు. ఒక విధంగా చెప్పాలంటే ఆ జత్వానీకి సంబంధించి గతంలో ఆమె మీద ఉన్నటువంటి కేసులు కావచ్చు, ఈయన అసలు బెయిల్ అప్లై చేయకుండా ఒక డీజీ ర్యాంక్ ఉన్నటువంటి ఒక అధికారిగా ఉండి ఆ గతంలో పాటు చాలా రాజకీయ ప్రమేయం ఉన్నటువంటి వ్యక్తిగా ఉండి ఆయన అంత సెల్ఫ్గా ఫైట్ చేస్తున్నాడంటే నేనే ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి నాకు ఎలాంటి లేకపోయినా కావాలని చెప్పి కక్షపూరితంగా చేస్తున్నారని చెప్పేసి డైరెక్ట్గా నేను వెళ్ళి ఆయనతో మాట్లాడినప్పుడే చెప్పారని చెప్పేసి ఉండవల్లి గారు చెప్తున్నారు. ఏం చెప్తారు దీనికి సంబంధించి? కేశరాంజనేయులు గారికి సంబంధించిన కేసులో ఆయన అరెస్ట్ అవ్వడం, ఆ తర్వాత పరిణామాలు ఒక సంచలనం అయితే, అంటే మీరు చెప్పినట్టు ఆయన బెయిల్కి అప్లై చేసుకోకపోవడం, ఆయన కేసులు ఆయనే వాదించడం, కానీ చూసుకుందామని నిలబడడం అనేది ఒక సంచలనం అయితే, ఉండవల్లి అరుణ్ కుమార్ ఎంట్రన్స్ తో ఇది బాంబు వెళ్ళినట్టు అయింది. ఎందుకంటే ఉండవల్లి అరుణ్ కుమార్ గారితో వ్యక్తిగతంగా విభేదించే వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు, కానీ ఆయన క్యారెక్టర్ పరంగా పర్ఫెక్ట్ గా ఉంటాడు. ఆయనకి పట్టు దొరకకుండా, సబ్జెక్ట్ దొరకకుండా దేంట్లో ఇన్వాల్వ్. ఆయన ఏదైనా ఇన్వాల్వ్ అయినా అంటే దాంట్లో పట్టు దొరికితే ఇన్వాల్వ్ అవుతాడు. అవును. పిఎస్ఆర్ ఆంజనేయుల విషయంలో ఎందుకు పోయినారని మీలాంటి జర్నలిస్ట్ అడిగితే చాలా సింపుల్ గా చెప్పినాడు. నేను ముందస్తు బెయిల్ తీసుకోమన్నాను, లేదు 10 రోజులు పోయి వస్తాలేనాడు, వస్తే స్టేషన్కి వస్తాలని నేను కూడా అన్నాను, దానికోసం పోయినట్టు. అంత అమాయకంగా అయితే ఉండాలనుకున్నాడు గారు. ఆయన పైకి చెప్పినాడు కానీ ఆయన ఎక్కడో దీంట్లో కీలకమైన పాయింట్ దొరికింది. నేను అనుకుంటుంది ఈ రోజు ఆయన చెప్పిన లెక్క ప్రకారం ఒక సంచలనం కాబోయే అంశం ఏంటంటే, జత్మల అనే ఆ వ్యక్తి ఒక పారిశ్రామికత, పేరు చెప్పలేదు, నేను అనుకుంటే జిందాల్ అనుకుంటున్నాను, పేరు చెప్పలేదు. ఆయన ఆసియాలోనే నెంబర్ 7 ప్లేస్ లో ఉన్నాడు, 2 లక్షల చిల్లర కోట్ల టర్నోవర్ ఉన్న వ్యక్తి. ఆయన బహుశా ఈమె పైన రేప్ అటెంప్ట్ చేశారు అనే కేసు మహారాష్ట్రలో రిజిస్టర్ అయి ఉన్నది. ఎవరు? జత్మల్ అని. ఆ కేసులో ఈమె పోయి కానీ సాక్ష్యం చెప్పితే శిక్ష పడుతుంది. కాబట్టి ఆ సాక్ష్యం చెప్పనీయకుండా నన్ను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టి కేసు నీరుగార్చే ప్రయత్నం చేశారనేది ఆ కేసు అలిగేషన్ ఆయన అంటున్నాడు, ఆ రాశారంటున్నారు. ఇదే అయితే చాలా పెద్ద విషయంగా మారిపోతుంది ఇది. అదే ఉండాలంటే నేను తీసుకుంటున్నాను ఆ ఫైల్స్, పెద్ద ఇష్యూగా మారుస్తుంది చూడన్నాను. దాంట్లో నాకు అర్థమైంది, నేను కామన్ మ్యాన్ గా, మీకు కూడా ఒక అవగాహన ఉంటుంది జర్నలిస్ట్ గా. మహారాష్ట్రలో కేసు నమోదైంది. జత్మల్ అని సమ్ పారిశ్రామిక నన్ను రేపు అటెంప్ట్ చేశాడు. గుడ్, కేసు నమోదైంది. కేసు నమోదైనప్పుడు ఈవాడ సాక్షి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు నేరుగా పోయి అరెస్ట్ చేయడానికి లేదు, మహారాష్ట్ర పోలీసులే అరెస్ట్ చేయాలి. ఒక కేసు ఉన్నప్పుడు ఈమె ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ జడ్జికి గానీ ఇక్కడ జైలర్కి గానీ ఒక లెటర్ పెడితే ఆమె పలానా రోజు నాకు వాయిదా ఉంది మహారాష్ట్రలో, నేను దానికి ఆన్సర్ చేయాలి, కేసులో వాదన ఇచ్చారు, నేనే విక్టిము అని అంటే, లేదు నువ్వు ఎన్నే ఉండు 14 రోజులు అంటుంది కోర్టు అనడానికి లేదు. ఒకటి. 2, అక్కడ లాయర్ ఉంటాడు కదా, జత్మన్ లాయర్, ఆ కేసు మా ముద్దాయిని పలానా ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు కాబట్టి సాక్ష్యానికి రాలేదు, మీరు ఆదేశిస్తే ఆమె వస్తుందంటే ఇమీడియట్ గా ఆదేశిస్తారు. ఎందుకంటే కోర్టులకే ఉంటాయి కదా అనుబంధాలు, విచారణ చేసేటప్పుడు ఎవరైనా విచారిస్తారు, ఒకవేళ కాకపోతే ఆన్లైన్ లో విచారిస్తారు. ఇవేమి జరగలేదంటే అసలు ఆ కేసు ఉందా లేదా మహారాష్ట్రలో, ఆ కేసు ఉంటే ఏమైంది, నిజానికి ఆ రోజు వాయిదా, నిజంగా ఆ కేసు లేకపోతే ఇలిసిన ఎఫ్ఐఆర్ తప్పవుతుందా? ఆ కేసు ఎందుకు నన్ను అరెస్ట్ చేసి తీసుకొచ్చారంటే ఆ కేసులో నేను సాక్ష్యం చెప్తానని, ఫలానా వ్యక్తికి శిక్ష పడుతుందని, అంతే కదా. మరి ఆ కేసే లేకపోతే నువ్వు అబద్ధం చెప్పినట్టు అవుతుందా? కాబట్టి ఖచ్చితంగా ఈ కేసు మహారాష్ట్రలో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు సేకరించే ఈ సమాచారం రాష్ట్రంలో ఒక పెద్ద బాంబు వెళ్ళినట్లు అవుతుంది, పెద్ద సంచలనం దారితీస్తుంది. ఈయన దానికి తోడు ఒక సీరియస్ ఆరోపణ ఏం చేశారు,
వీళ్ళిద్దరికి మధ్య లింక్ ఆడుందంటే మార్గదర్శి ఉన్నట్టుంది. ఈ మార్గదర్శి కేసు అప్పుడున్నప్పటి నుంచి నడిచింది. కాబట్టి ఎవరైతే ఈనాటికి వ్యతిరేకంలో అందరినీ ఇబ్బంది పెడుతున్నారో ఇంకొక బాంబు పేల్చినాడు. కాబట్టి ఈ మార్గదర్శి కేసులో ఆయన ఎంత దూరం వెళ్తాడు. కాబట్టి ఇది ఒక పాయింట్. రెండోది ఆయన వ్యవహరిస్తున్న తీరు ఏం జరిగిందో మనకు తెలియదు కానీ ఈయన మన ఆంజనేయులు గారు వ్యవహరిస్తున్న తీరు ఎట్లుందంటే నేను బెయిల్కి అప్లై చేయను. ఎవరన్నా తమాషా ఏంటంటే నాకు ఇంకోటి కూడా అర్థం కాలేదు. నేను లాయర్ కాదు కానీ ఈ కేసులో ఈయన సహనిందితులకంతా ముందస్తు బెయిల్ వచ్చేసింది. ముందస్తు బెయిల్కి ఎలిజిబిలిటీ ఉన్న సహనిందితులు ఉన్నప్పుడు ఈయనకి కూడా అరెస్ట్ అయిన బెయిల్ ఇచ్చేయాల్సిందే కదా. నాకు అర్థం కాదు, ఆ కేసే అర్థం కాదు. ఇప్పుడు మన ఇద్దరం కలిసి ఒకే కేసులో నేను A1 మీరు A2 అంటే అసలు ఈయన అప్లై చేయట్లేదని కదా ఆరోపణ. అసలు ఈయన అప్లై చేయట్లేదు, కనీసం పిటిషన్ ఫైల్ చేయట్లేదు, అప్లై చేయలేదు. కోర్టు ముందు చెప్పారు నేను తప్పు చేయలేదని. అప్పుడు కోర్టు ఏం చెప్పారు, ముందస్తు బెయిల్ ఇచ్చినప్పుడు ఈయన్ని విచారించి పంపండి, రూరూపు అయితే మళ్ళీ జైలు శిక్ష చేద్దామని చెప్పాలి. నాకు అర్థం కాలేదు, ఈ కేసే అర్థం కాలేదు, గందరగోళం. కాబట్టి ఏదైనప్పటికీ కూడా ఇది చాలా జరిగే అవకాశం ఉంది. ఆయన అప్లై చేయట్లేదు, నేను ఉంటానంటున్నాడు. ఇది ఖచ్చితంగా ఒక పెద్ద సంచలనమైన మార్పు. ఇక్కడ ఈయన సంచలనం అవుతాడు, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పబోయే అంశాలు సంచలనం అవుతాయి. మొత్తం ఈ కేసు ఈ రాష్ట్రంలో పెను సంచలనానికి అయితే దారితీస్తుందని మాత్రం అర్థం అవుతాం. అదే ఈ కేసుకు సంబంధించి ఏది డివియేట్ అయినా ప్రభుత్వానికి ఒకవేళ ఇది రివర్స్ ఈ కేసు లేదని చెప్పేసి కావాలని కక్షపూరితంగా చేశారని చెప్పేసి చెప్తే ప్రభుత్వం, ఎందుకంటే ఇప్పటికే చాలా ఫేస్ చేస్తూ వస్తుంది కదా ఈ అంశం, ఇంకా మరింత పెద్ద ఎత్తున చర్చ చేస్తుంది. ఎందుకంటే ఒక డీజీపీ స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి ఇబ్బంది పెడుతున్నారని చెప్పేది ఒక పెద్ద ఆరోపణలు కదా. అన్ని ఆరోపణలు ప్రభుత్వానికి రాజకీయంగా చెడ్డ పేరు ఎంతో తెలియదు కానీ ఇప్పుడు ఆంజనేయులు గారు అరెస్ట్ చేసి ఈ కేసు పెట్టిన అందరూ ఇబ్బంది పడతారు. అది కానీ పాలసీ అయితే ఆంజనేయులు గారు బెయిల్ తీసుకోకుండా డీజీ క్యాడర్ అయినా, అవును, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ క్యాడర్ లో ఉన్నది జైల్లో 10 రోజులు ఉన్నాడు అంటే ఈ కేసు పాలసీ కేసు అంటే ఆయన వదులుతాడా? ఈ కేసు పెట్టిన వాళ్ళందరినీ లావుతాడు. పైపించి ఇంకా 2 ఏళ్ళు 3 ఏళ్ళ సర్వీస్ లో ఉంటాడు. కాబట్టి అన్నిటికీ ఒకేసారి ఆన్సర్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దీంట్లో ఎవరో మూల్యం చెల్లించుకోక తప్పదు. ఏమవుతుంది కానీ ఇది ఒక పెద్ద సంచలనం అవుతుంది. ఈ కేసు పెద్ద టర్న్ తీసుకునే అవకాశం అయితే ఉంది. రైట్ సార్, చూద్దాం దీనికి సంబంధించి ఏం జరుగుతుంది ఏంటనేది. థ్యాంక్ యూ పురుషోత్తం రెడ్డి గారు. ఇది ఈరోజు పురుషోత్తం రెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం.